హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు లలిత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే సూపర్గా ఉన్నాను. ఈ వీడియోలో వచ్చేసి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాము. ఈసారి సమ్మర్లో అయితే అసలు చెప్పలేను, ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేశాము. సో కొంచెం వీడియోస్ అయితే ఎడిట్ చేసేసరికి లేట్ అవుతున్నాయి. సో ఏమనుకోకుండా మన వీడియో మొత్తం చూసేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. బై ద వే మన ఛానల్ అయితే 10K అయితే రీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాగే ఇంకా మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే మేమైతే ఇంట్లో నుంచి బయలుదేరామన్నమాట. సో మేము అరౌండ్ 11:30 12 అయితే ఫుల్ ఎండలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఎండలు అయితే బీభత్సంగా ఉన్నాయి. సో ఈసారి మేము బస్కి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్కి ఇంకా లీవ్ ఇవ్వలేదన్నమాట. సో అందుకనే మేము బస్కి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ మీకు బ్లూ కలర్ శారీ కనిపిస్తుంది కదా, సో తను ఎవరో అనుకోవద్దు, మా మేనత్త అనమాట, మా డాడీ వాళ్ళ అక్క. సో మా మేనత్తని చూస్తే మా డాడీని చూసినట్టే ఉంటుంది, సేమ్ టు సేమ్ ఉంటారనమాట అత్తమ్మ అండ్ నాన్న. ఇంకా నాన్ననైతే మిస్ అయ్యాం, 4 years అయిపోతుంది కదా. సో మా అత్తమ్మని చూస్తే నాకు నాన్నని చూసినట్టే అనిపిస్తుంది. సో నేను కూడా వస్తానమ్మా అనేసి అంటే నేను ఇంకా అత్తమ్మని తీసుకొని పిల్లలని తీసుకొని అయితే బస్సులో వెళ్ళామన్నమాట. సో బస్సు ఎక్కేసి మేము ఇక్కడ మోత్కూరులో దిగి అక్కడి నుంచి డైరెక్ట్ ఆటో మాట్లాడుకొని అయితే ఫైనల్గా అయితే ఊర్లోకి అయితే మమ్మీ వాళ్ళ ఊర్లోకి సేఫ్గా రీచ్ అయిపోయాము. అండ్ ఇంకా ఆటో అతనికి కూడా డబ్బులు ఇచ్చేసి మేము మమ్మీ దగ్గరికి వెళ్తున్నాం. యాక్చువల్గా ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే నేను మమ్మీకి చెప్పలేదనమాట, ఆ రోజు వస్తాను మమ్మీ అని అయితే నేను అమ్మకైతే చెప్పలేదు. అమ్మకి చెప్పకుండానే వెళ్ళామన్నమాట. ఇంకా మా అత్తమ్మ వస్తుందని కూడా ఇంకా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిన తర్వాత ఇంకా అమ్మ అత్తమ్మ చూసుకొని చాలా హ్యాపీగా అయిపోయారు. సో అత్తమ్మకి ఇంటికి వెళ్ళగానే నాన్న గుర్తుకు వచ్చారు. అత్తమ్మని చూడంగానే అమ్మ కూడా కొంతసేపు అయితే ఇచ్చిందనమాట. సో ఇంకా అలా కొంతసేపు అయ్యాక మమ్మీ వెళ్ళేసరికి వంట ఏం చేసింది ఆ రోజు, ఏదో కర్రీ చేసింది. సో కర్రీ ఏం వండలేదు, పచ్చిపులుసు అయితే తెలంగాణ స్టైల్ పచ్చిపులుసు మమ్మీ సూపర్ చేస్తుంది, పచ్చిపులుసు చేసి పెట్టిండే. సో ఇంకా మమ్మీ వాళ్ళ ఇంట్లో దొండకాయ చెట్టు ఉందని మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపించాను కదా. ఇంకా అత్తమ్మ నేనైతే ఇంకా కొంతసేపు అలా కూర్చున్న తర్వాత దొండకాయలు తెంపుదాం, ఫ్రై చేసుకుందాము బాగుంటాయి అని అంటే ఇంకా దొండకాయలు అయితే అత్తమ్మ ఓ సైడు, నేను ఓ సైడు, మా పిల్లలు ఓ సైడు, మా అమ్మ ఓ సైడ్ అయితే చెట్టుకి తెంపుతున్నాం అనమాట. కానీ ఆ చెట్టు మించి తెంపుకొని ఇంకా మందు ఏం వేయకుండా పెంచుతాం కదా ఫ్రెండ్స్. సో సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తాయన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ డే ఇదనమాట. ఆ రోజు ఇంకా దొండకాయ కర్రీ అంటే వీడియోస్ ఏం షూట్ చేయలేదు, అమ్మతోనైతే హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేశాము. ఇంకా నెక్స్ట్ డే రోజు మార్నింగ్ అయితే అక్క వాళ్ళు బయలుదేరారనమాట. అక్క వాళ్ళు కూడా వచ్చేసారు, చెన్నైలో ఉంటారు ఒక అక్క వాళ్ళు. సో అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట. అక్క వాళ్ళు పిల్లలు నేనైతే ఇంకా వాటర్ అయితే మాకు అమ్మ వాళ్ళ ఊర్లో మెయిన్ రోడ్కి వెళ్ళాలన్నమాట. మంజీరా వాటర్ క్యాన్లో తీసుకొచ్చుకోవాలి. సో ఇంట్లో ఇంకా ఎవరు రాలేదు కదా, బావ వాళ్ళు కానీ మా హస్బెండ్ కానీ ఎవరు రాలేదు కాబట్టి వాటర్కి అయితే నేనే వెళ్ళాను. సో స్కూటీ తోలడం వచ్చు కాబట్టి అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే స్కూటీ మీద తెద్దామన్నట్టు వెళ్ళానమాట. సో అక్కడికైతే వెళ్తూ ఉన్నప్పుడు ఇంకా ఇదే అనమాట మా ఊర్లో అమ్మ వాళ్ళ ఊర్లో బుడ్రాయి అనమాట. సో ఇంకా అక్కడ అంతా కూడా క్లీన్ చేస్తున్నారు, పండగకంతా అన్నీ రెడీ చేస్తున్నారు అనమాట. ఇంకా మార్నింగ్ మమ్మీ అయితే కళ్ళు తెప్పించింది. అక్క వాళ్ళు కూడా వచ్చారనమాట చెన్నై నుంచి. సో మా మూడో అక్క కవితక్క. సో లాస్ట్లో కూడా మేము నలుగురం సిస్టర్స్ కదా, లాస్ట్లో కూడా 4 సిస్టర్స్ని పెట్టాను, వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. సో ఇంకా మేము ఇద్దరం కూడా ఫ్రెష్ అయిపోయి కొంచెం మోత్కూరుకి వెళ్ళి పండగకి ఏమేమి సామాన్లు కావాలో అన్ని లిస్ట్ రాసుకొని అయితే తీసుకురావడానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా ఇది వచ్చేసి ఆ ఎండలో వెళ్ళేసి వచ్చేసరికి ఇంకా మాతోని కాలేజ్ ఫ్రెండ్స్ అసలు ఇంటికి వచ్చాక ఫుల్ టైర్డ్ అయిపోయాము. ఇంకా ఇది ఈవినింగ్ ఒక 5:30 6 అట్లా. సో బొడ్రాయి ఒక దగ్గర ఉంటే అండ్ ఇంకొకటి కూడా ఉంది ఊళ్ళో, ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందన్నమాట. ఆ టెంపుల్ దగ్గర గజస్తంభం అయితే నిలబెడుతున్నారు. సో ఆ గజస్తంభం కూడా ఆ రోజే ఉందన్నమాట. ఆ రోజు పొద్దున ఈవినింగ్ గజస్తంభానికి పూజలు అవన్నీ, ఇంకా గజస్తంభము, శివలింగము, నందీశ్వరుని అయితే పెడుతున్నారనమాట కొత్తగా. సో ఇవన్నీ పూజలు హోమాలు కూడా ఈ ఆంజనేయ స్వామి గుడి దగ్గర అయితే అన్నీ జరుగుతూ ఉన్నాయి. సో ఇంకా ఈవినింగ్ టైంలో అలా వచ్చి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను మీ అందరికీ షేర్ చేయడం కోసము. అలా లోపల పంతుల్ని రిక్వెస్ట్ చేసి పంతులకి ఫోన్ ఇస్తే పాపం పంతులే నేను తీసిస్తానమ్మా ఇవ్వు అని చెప్పేసి పంతులు వీడియో మొత్తం తీసిచ్చారు. మీకు గజస్తంభం కూడా చూపిస్తాను చూడండి. లోపల నవగ్రహాల పూజ ఇవన్నీ కూడా పంతులు వాళ్ళు చేస్తూ ఉన్నారనమాట. ఈ స్వామియే మాకు వీడియో తీసిచ్చాడు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతున్నాము.
ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు అయినాక మళ్ళీ గజస్తంభం దగ్గర మెయిన్ ఇంకా మగవాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళైతే అభిషేకాలు చేశారనమాట. వేద మంత్రాలతోని పూజలు చేస్తూ ఫస్ట్ వాళ్ళతోనైతే నీళ్ళు పోపించారనమాట. సో ఇక్కడ హోమం కూడా అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే నేను హోమం దగ్గరికి అయితే రాలేదు, రమ్మని చెప్పారన్న. సో మా అన్నయ్య ఉన్నారు అక్కడ, అన్నయ్య రమ్మన్నారు కదా, నేను వెళ్ళలేదనమాట. సో ఇంకా ఇక్కడైతే పంతులు వాళ్ళు ఒకరొకరు అభిషేకాలు అయితే గజస్తంభానికి చేస్తున్నారనమాట. ఇక్కడ చూడండి శివలింగము అండ్ నందీశ్వరుడు, ఈ స్వామి వాళ్ళ శివుణ్ణి కూడా అభిషేకం అవన్నీ చేస్తున్నారు. ఇవి అయితే లోపట ఆంజనేయ స్వామి గుడి లోపట చిన్న టెంపుల్ లాగా లోపటనే కట్టి అక్కడ పెడుతున్నారనమాట గజస్తంభం గుడి ముందు. సో ఈ నెక్స్ట్ డే రోజు ఈ గజస్తంభానికి ఆడపడుచులందరూ, ఊర్లో ఉన్న ఆడపడుచులందరూ ఏ ఊర్లో ఉన్నా కూడా ఆ ఊరికి వచ్చి ఆ ఊర్లో ఆడపిల్లలందరూ గజస్తంభానికి బొడ్రాయికి అయితే నీళ్లు పోయాలని చెప్పారనమాట. సో ఇక్కడైతే ఇంకా వాళ్ళు ఫస్ట్ అయితే మగవాళ్ళందరూ కూడా ఫస్ట్ పంతులందరూ పోసాక ఇంకా ఒకరొకరు పోస్తూ ఉన్నారనమాట. సో ఇక్కడ చూసేసేయండి, వీళ్ళందరూ కూడా వాటర్ పోస్తున్నారు కదా. ఇలా పోసిన తర్వాత ఇక్కడ పోసేంత వరకు నేను ఉన్నాను ఫ్రెండ్స్. తర్వాత మా చిన్నోడు ఒక దగ్గర ఉన్నాడు కదా, మా బాబు ఆడుకుంటూ వెళ్ళి కాలికి దెబ్బ తగిలించుకున్నాడు అనమాట. సో ఇక్కడైతే మా బాబుకి దెబ్బ తగలడం వల్ల నేను కొంచెం సేపే ఉండి వెళ్ళిపోయాను అనమాట. వాడికి బాగా బ్లడ్ అయితే వచ్చింది. ఆడుకుంటూ స్పీడ్ బ్రేకర్ని ఇట్లా కాలు బాగా రాసుకుపోయినట్టు అయ్యి ఇట్లా తోలు లేసిందనమాట. సో బాగా బ్లడ్ పోతుందని చెప్పేసి నేను నాకు ఏంటి ఇంట్లో వేసుకుంటాను అడుగుతూ ఉంటాం. ఆ దర్భను ఇంట్లో వేసుకోవడం ద్వారా గ్రహణానికి సంబంధించినటువంటి ఏదైతే దుష్ప్రభావాలు ఉంటాయో వాటి నుంచి దూరం అవుతూ ఉంటాం అనమాట. అంటే దర్భ దేనికైనా సరే పవిత్రతను చేకూరుస్తుంది అని చెప్పడానికి శాస్త్రం వచనం చెబుతూ ఉన్నది. అంతేకాకుండా పుష్పాలు ఎంత మెత్త సుగంధంగా ఉంటాయి అంటే పుష్పం మీద పాంపు అంటారు. సో ఇక్కడ అలా పూజలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్. సో ఇంకా మేమందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఫస్ట్ బొడ్రాయి దగ్గర అలాగే గజస్తంభం దగ్గర నీళ్లు పోయాలి ఆడపిల్లలు అనేసి అన్నారనమాట. సో ఇంకా మా అక్క వాళ్ళకి అలాగే మాకు బట్టలు పెట్టుకున్నాము, మాది మేమే పెట్టుకున్నాము. అమ్మ తీసుకొచ్చుకోమని చెప్పింది శారీస్, అయితే అందరం శారీస్ తీసుకున్నాము. అలాగే బ్లౌజెస్ కూడా మేము స్టిచ్ చేయించుకొని తీసుకొని వచ్చామన్నమాట. సో మీకు ఇక్కడ పర్పుల్ కలర్ శారీ కట్టుకుంది కదా అక్క, సో తను మా పెద్దక్క, అందరికంటే మాకు పెద్దక్క తను. సో ఇక్కడ బ్లూ కలర్ శారీ కట్టుకుంది కదా రామగ్రీను, సో రెండో అక్క. ఆరెంజ్ కలర్ శారీ కట్టుకుంది మూడో అక్క. ఇంకా లాస్ట్కి అయితే నేననమాట. సో మా పేర్లు కూడా చెప్తాను, ఒకసారి వినండి. అరుణ, కరుణ, కవిత, లలిత. సో మా నాన్న అయితే మా నలుగురికి పేర్లు పెట్టారు. ఇక్కడ మమ్మీ పెట్టకూడదు కాబట్టి, నాన్న లేరు కదా, అమ్మ అయితే పెట్టకూడదు అని చెప్పేసి అక్క వాళ్ళకైతే ఫస్ట్ మేము పెట్టాము. తర్వాత అక్క వాళ్ళు మమ్మల్ని కూర్చోబెట్టి అక్క వాళ్ళు మాకు పెట్టారనమాట. సో ఇంకా ఫైనల్గా అయితే అలా మేము శారీస్ అయితే పెట్టుకున్నాము. సో ఇక్కడ మీకు ఎప్పుడు కూడా మా అక్క వాళ్ళని చూపించలేదు, ఏ వీడియోస్లో కూడా చూపించినా కూడా జస్ట్ ఫొటోస్ వరకు యాడ్ చేశాను. బట్ ఈసారి అయితే ఈ వీడియోలో మా పెద్దక్కని, మా రెండో అక్కని, మా మూడో అక్కని, మేము నలుగురు సిస్టర్స్ అని చెప్పి గర్వంగా చెప్పుకుంటాను. సో మా అమ్మ వాళ్ళకి కొడుకులు లేరని ఎన్నడూ ఫీల్ రానివ్వకుండా మేము చూసుకుంటాం మా మమ్మీ వాళ్ళని. సో మా నాన్న ఉన్నప్పుడు మేము అదే విధంగా చూసుకున్నాము, ఇప్పుడు అమ్మను కూడా అదే విధంగా చూసుకుంటున్నాము. సో అమ్మ కూడా హ్యాపీ అనమాట అందరం వెళ్ళినందుకు. ఇంకా మేము అందరం కూడా శారీస్ ఒకరికొకరం పెట్టుకున్నాం అనమాట.
ఇంకా ఫైనల్గా అయితే బట్టలు అయితే పెట్టేసుకున్నాం అనమాట. సో మేము అక్క వాళ్ళకి పెట్టాము, అక్క వాళ్ళు మాకు పెట్టేశారు. తర్వాత ఇంకా మేమిద్దరం కలిసి పెద్దక్క వాళ్ళిద్దరు కాళ్ళు కూడా మేము మొక్కాము. అలాగే మళ్ళీ మేము ముగ్గురం కలిసి పెద్దక్క కాళ్ళు కూడా మొక్కామన్నమాట. తర్వాత మేము నలుగురం కలిసి మళ్ళీ మమ్మీ కాళ్ళు అయితే మొక్కాము. మమ్మీ కాళ్ళు అలా మొక్కుతూ ఆశీర్వాదం అయితే అందరం తీసుకున్నాం అనమాట. అండ్ ఇక్కడ అమ్మమ్మ కాళ్ళు మనవరాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు. ఇంకా ఇద్దరు ఇక్కడైతే మిస్ అయిపోయారు, పెద్దవాళ్ళు ఇద్దరు కూడా. సో ఫైనల్గా మనవాళ్ళు కూడా అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. అమ్మమ్మ తన దగ్గర ఉన్న అమౌంట్ ఏదో వాళ్ళకి ఇక కొనుక్కోండి బిడ్డ అని చెప్పి వాళ్ళకైతే ఇచ్చిందనమాట. ఇంకా ఫైనల్గా మేమందరం శారీస్ కట్టుకొని రెడీ అయిపోయాము. సో కట్టుకోగానే అయిపోదు కదా, ఇప్పినవి కూడా మడత పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ అయితే పని చేస్తుంది మా పెద్దక్క. సో మా పెద్దక్క శారీ కట్టేసుకుంది. ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ అందరివి ఇంచుమించు సేమ్ కలర్స్ అయితే ఉన్నాయి. మమ్మీ కూడా మా దాంట్లో కలిసిపోయింది. సో పెద్దక్క మమ్మీ శారీ తీసుకొని వచ్చింది అనమాట. పెద్దక్క వచ్చి మమ్మీకి తీసుకొని వచ్చింది. సో మమ్మీ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. సో ఇంకా మా మమ్మీ అలాగే మా పాప ఇంకా మా రెండో అక్క వాళ్ళ కూతురు కూడా మీరు చూసారు కదా ఇందాక గ్రీన్ కలర్ శారీ, తనే అనమాట మనీషా. సో ఇది వచ్చి రెండో అక్క వాళ్ళ చిన్న కూతురు. సో మా మూడో అక్క కూడా శారీ కట్టుకొని రెడీ అయిపోయింది. ఇంకా ఫైనల్గా అందరం అయితే రెడీ అయిపోయాము. ఇంకా బొడ్రాయికి అయితే నీళ్ళు తీసుకురావడానికి వెళ్తున్నాం. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.